బీసీ రిజర్వేషన్ తప్ప మేము దేన్ని ఆమోదించమంటే ఏంటి, ముస్లిం రిజర్వేషన్ ఆమోదించమనే కదా. అసలు ఆ మొక్క ఎత్తద్దు ఇక్కడ అని చంద్రబాబు గారు రాయబారం పంపిస్తున్నారు. అది ఎత్తకపోతే చంద్రబాబు అదృష్టవంతుడు, ఎత్తితే ఇప్పుడు రాయలసీమలో 52, నెల్లూరు 10, 62. ఇప్పుడు అక్కడే వీళ్ళు భయపడుతున్నది. ఎందుకని ఈ 62లో క్రిందటిసారి దాదాపుగా 3 మాత్రం వచ్చినాయి వీళ్ళకి, 59 వాళ్లే కొట్టారు. ఈ దఫా వీళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అక్కడ 10-15 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అక్కడ దెబ్బతింటారు, మళ్ళీ పాత పద్ధతి వస్తుంది. రెండవది అక్కడతో పాటు ఇక్కడ ఏది కృష్ణా గుంటూరు జిల్లాల్లో దాదాపుగా ఒక 20 నియోజకవర్గాల మీద ప్రభావం ఉంది. కృష్ణా గుంటూరు ప్రకాశం ఇట్లాంటి జిల్లాల మీద ముస్లింలు ఒక 20-30 వేల ఓట్ల ప్రభావం చూపెట్టేటటువంటి నియోజకవర్గాలు. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 30-32 ఉన్నాయి. అంటే 20-30 వేల ఓట్లు ఒక నియోజకవర్గానికి. అవన్నీ దెబ్బతింటాం అన్నటువంటి భయం ఉంది. ఎందుకంటే ముస్లిం పోలరైజ్ అవుతాడు, హిందువులు కులవారీగా డివైడ్ అవుతారు, పార్టీల వారీగా డివైడ్ అవుతారు. కాబట్టి 32 అటు కొట్టేసి అటు రాయలసీమలో ఒక 50 కొట్టేస్తే 82 వెళ్ళిపోతే ఇంకో 10 కొట్టలేరా మిగతా చోట, అవతలకి వెళ్ళిపోతుందన్న భయం ఉంది. కాబట్టి అది మాట్లాడద్దని బతిలాడే పరిస్థితి. అలాగే ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ ఎగ్జామ్షన్స్ ఏమి ఉండవు కదా, ముస్లిం రిజర్వేషన్ విషయంలో రద్దు చేస్తే మొత్తం అంతా మాట్లాడకుండా ఉండమని, ఇక్కడ మాట్లాడద్దని. అక్కడ మాట్లాడినా కూడా ఇక్కడ రాయట్లేదు కదా, ఈనాడు జ్యోతి రాస్తున్నాయా, సాక్షి రాస్తుంది రోజు. అంటే కేంద్రం నిర్ణయం తీసుకుంటే దేశవ్యాప్తంగా ఒకటే కదా, కేంద్రం నిర్ణయం ఎట్టకు తీసుకుంది. అది ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి జరిగిన సీన్ ఏంటంటే, ఆయన టైంలో 5% రిజర్వేషన్లు ఇస్తామని 2004లో హామీ ఇచ్చాడు. రాగానే జీవో ఇచ్చేసాడు.